కాకచేష్టా బకో ధ్యానం స్వాన్నిద్రా తథైవ చ అల్పాహారీ గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం. విద్యార్థులకు ముఖ్యంగా 5 లక్షణాలు ఉండాలి అని చాణక్యుడు చెప్పాడు. అవి ఏంటంటే కాకి లాంటి సమయస్ఫూర్తి. కాకి మన చేతిలో ఉన్న ఆహార పదార్థం దేన్నైనా చటుక్కున తీసుకెళ్ళిపోతుంది, మనం చూసే లోపల తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే మనకందరికీ ఒక కథ తెలుసు. కాకికి దాహం వేస్తుంది, నీళ్లు అడుగునుంటాయి కుండలో. అప్పుడు చుట్టూ ఉన్న కొన్ని గులకరాళ్ళు తీసుకొచ్చి దానిలో వేస్తే నీళ్లు పైకి వచ్చాయి, తాగి వెళ్ళిపోయింది అని. అలాంటి సమయస్ఫూర్తిని విద్యార్థి కలిగి ఉండాలట విద్య నేర్చుకునే విషయంలో. కొంగ వంటి ధ్యానము, కొంగ జపము అంటారు కదా. కొంగ తనకి ఆహారం కోసం అని చెప్పి ఆ చేప తన దగ్గరకు వచ్చేదాకా ఎట్టి చలనము లేకుండా అస్సలు కదలదు, అలాగే నిలబడి ఉంటుంది. ఒక్కసారిగా రాగానే ఆ చేపని తీసుకుంటుంది. అలాగా లక్ష్యం మీద విద్యార్థి దృష్టి కొంగ ఆహారం మీద ఎలా పెడుతుందో అలా ఉండాలిట లక్ష్యం మీద విద్యార్థి యొక్క దృష్టి. స్వాన్ నిద్ర, శునకము వంటి నిద్ర. శునకము యజమాని పట్ల ఎంతో జాగరూకతతో ఉంటుంది. కుక్క నిద్రపోతుంటే కూడా మనము దగ్గరికి వెళ్ళలేము, అది చటుక్కుమని లేస్తుంది. తన యజమానికి రక్షణ కల్పించే విషయంలో శునకము ఎంత జాగరూకతతో ఉంటుందో విద్యార్థి కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ చదువుకునే విషయంలో అలాంటి జాగరూకత పాటించాలి అని చెప్తున్నారు. ఇక అల్పాహారి, ఆహారం మితంగా తినాలి. ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే మొద్దు నిద్ర పట్టేస్తుంది. ఇప్పుడు రాత్రి ఎక్కువసేపు చదువుకోవాలి అంటే మితాహారం తింటేనే నిద్ర రాకుండా ఎక్కువసేపు చదువుకుంటారు. అలాగా అల్పాహారిగా ఉండాలి, తక్కువ భుజించాలి. అది మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాలట. ఇక గృహత్యాగి అంటే జ్ఞానం కూడకట్టుకోవడానికి విద్యార్థి నిస్సంకోచంగా ఎక్కడికైనా కూడా వెళ్ళాలి. జ్ఞాన సముపార్జన చేయడం కోసము ఎక్కడ జ్ఞానం దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి తప్ప అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఇంట్లో ఉన్నట్టు ఉండవు అని చెప్పేసి కాకుండా తన గృహాన్ని త్యాగం చేసి వెళ్ళి విద్య నేర్చుకోవాలి. పూర్వకాలము ఎంత రాజకుమారులైనా కూడా గురుకులాలకు వెళ్ళి అక్కడ గురువుగారికి శుశ్రూష చేస్తూ విద్య నేర్చుకునేవారు. విద్యార్థులు కూడా అలా ఉండాలి. ఈ 5 లక్షణాలు కలిగిన విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా తయారవుతారు, మంచి పౌరులుగా కూడా ఎదుగుతారు, వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటారు, సమాజానికి కూడా వాళ్ళ వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ధన్యవాదములు.